చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ అనేది పేపర్ 1 పేపర్ 2కు ఇద్దరికీ కామన్గా ఉన్నటువంటి సిలబస్ అయినా మనం గత 4 టెట్లను పరిశీలిస్తే ప్రతి సెషన్లో ఎగ్జామినర్ తన యొక్క డిఫికల్టీ లెవెల్ పెంచుకుంటూ పోతున్నాడు. చిన్న ప్రశ్నే, తెలిసిన ప్రశ్నే, కాన్సెప్ట్ ఉన్నట్టు ప్రశ్నే, కానీ ఎగ్జామ్లో ఎగ్జాంపుల్తో ఇవ్వడంతోనే, క్వశ్చన్ లెంత్ పెద్దగా ఇవ్వడంతోనే అభ్యర్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయినా కూడా దీనికి మీరు ఏదైతే చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీలో మనం 3 పార్ట్లుగా డివైడ్ చేస్తూ ఉంటాం. ఒకటి శిశు వికాసము అంటాం. ఈ శిశు వికాసంలో మనం ప్రీవియస్లో కూడా మాట్లాడుకున్నాం. గన్ షాట్గా పడేటటువంటి టాపిక్స్ కొన్ని ఉంటాయి. పెరుగుదల వికాస సూత్రాల మీద ప్రతి సెషన్లో మనకు ప్రశ్న వచ్చింది. ఒక 10 సూత్రాలు ఉంటాయి. ఆ 10 సూత్రాలు ఉన్నట్టు నేర్చుకోవడమే కాకుండా వాటిని తరగతి గది వైపు కానీ పిల్లవాడిని పెరుగుదల వికాసం మీద అనువర్తనం చేస్తే ఖచ్చితంగా మనం ఒక బిట్ చేస్తాం. ఇది చేయాలి అంటే ఈ లైవ్ చూస్తున్నటువంటి ప్రతి అభ్యర్థి చెప్తున్నాను, మీరు ప్రీవియస్ పేపర్లను ఒకసారి పరిశీలించకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకండి. ఎందుకు? ప్రీవియస్ పేపర్లను పరిశీలిస్తే ఎగ్జామినర్ ఏమడుగుతున్నాడు, మనం ఏమి నేర్చుకున్నాము, ప్రశ్న మనం ఎలా అర్థమవుతుంది, దానికి ఎలా ఆన్సర్ మనం చేయగలుగుతాము, మనకున్న ప్రీవియస్ నాలెడ్జ్ ఏంది, ఎగ్జామినర్ మన నుంచి ఆశించింది ఏంటి, అప్లికేషన్ ప్రశ్నలో ఎలా వస్తుందనే అవగాహన మనకు ఏర్పడుతుంది. కాబట్టి మనకు టీషార్ట్లో కానీ అదేవిధంగా మనకు గవర్నమెంట్ సైట్ టీజీ టెట్ మీరు కొడితే గూగుల్లో అక్కడ ప్రీవియస్ పేపర్లు విత్ మాస్టర్ కీతో మీకు కనబడుతూ ఉంటాయి. ఒక్కసారి ఆ పేపర్లు చూడండి.